రివ్యూ ఆఫ్ దిల్రుబా. ఈ మూవీ డైరెక్టర్ విశ్వ గారికి కిరణ్ అన్నకి స్టోరీ చెప్పే ఆపర్చునిటీ వస్తే ఆటోకి డబ్బులు లేక 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళారంట. అది విన్న తర్వాత ఆయన మీద జాలేసింది. కానీ ఆయన తీసిన ఈ దిల్రుబా చూసిన తర్వాత ఆ జాలి నా మీద వేసింది. చాలా రేరుగా ఒక సినిమా చూసింది చాలే ఇంకా బయటకు వచ్చారనిపించింది. ఏం టార్చర్ అండి ఇది. అందుకే పెట్టా తమ్నెయిల్లో ఒక రూల్స్ రంజన్, ఒక మీటర్, ఒక దిల్రుబా అని. ఈ కథని కిరణ్ అన్న ఎలా ఓకే చేశారో నాకు అర్థం కాలే. సినిమాలో హీరో క్యారెక్టర్ సారీ చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం అనగానే అబ్బా భలే వెరైటీగా ఉందని ఓకే చేసినట్టున్నారు. బోల్డ్ అంత సినిమా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సినిమాలో చెప్పలేని సారీ ఏదో డైరెక్టర్ కథ చెప్పినప్పుడే చెప్పుంటే ఇంత దాకా వచ్చుండేదే కాదు. అండ్ సినిమాతో ఇక ట్రాక్ మార్చేశారు అనుకుంటే మళ్ళీ అదే రోత కొట్టుడు స్టార్ట్ చేశారు కిరణ్ గారు. పాపం ఆయన మంచి మనసుకి ఎంత సపోర్ట్ చేయాలనుకున్నా ఆయనకు అసలు ఇంట్రెస్టే లేనట్టుంది. ఒక రైటర్ అయ్యుండి కూడా మినిమం ఇలాంటి కథలను జడ్జ్ చేయలేకపోతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే ఈ మూవీ కథని జస్ట్ 2 ముక్కల్లో చెప్పేస్తా. హీరోకి లవ్ ఫెయిల్యూర్ అవుతుంది, మళ్ళీ వేరే అమ్మాయి తగులుతుంది, అన్నగారు సారీ లాంటివి చెప్పరు కదా, దానివల్ల రౌడీస్తో గొడవలు, హీరోయిన్ వదిలేయడం, వాళ్ళిద్దరిని కలపడానికి యూఎస్ నుంచి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రావడం, చివరిలో ఒక రియలైజేషన్. బట్ హానెస్ట్గా ఒక విషయం మాత్రం చెప్పాలి, ఈ సినిమాలో కిరణ్ అన్న చాలా కొత్తగా కనిపించారు. లుక్స్ మాత్రమే కాదు, కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ కూడా. అండ్ దాంతోపాటు హీరోయిన్తో లవ్ ట్రాక్ కొంచెం అక్కడక్కడ క్యూట్ కనిపిస్తుంది. అంతే, ఇవే నాకు మూవీలో నచ్చిన పాజిటివ్ థింగ్స్. ఇంతకు మించి మీరు ఎంత అడుక్కుతామైనా మట్టే తప్ప నీళ్ళు రావు. అండ్ ఈ ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ, కిరణ్ అన్న క్యారెక్టర్ వీటి వల్ల పర్లేదు, ఏదో అలా సర్దేసింది. కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఒక అనవసరమైన శుద్ధ బొక్క విలన్ ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి చూసుకుంటే ఇదే నా ఇన్నర్ ఫీలింగ్. అండ్ ఆ విలన్ ఎంట్రీ కూడా ఎంత ఫూలిష్గా ఉంటుందంటే, ఫస్ట్ హాఫ్లో హీరో వర్సెస్ కాలేజ్ గ్యాంగ్తో గొడవలో బైక్స్ మీద చేజ్ ఒకటి జరుగుతుంది. ఆ చేజ్ వల్ల విలన్ గాడి 600 crore వాల్యూ చేసే కంటైనర్ బ్లాస్ట్ అయిపోతుంది. దాన్ని పట్టుకొని ఆ గొడవకి కారణమైన వాళ్ళని చంపాలనుకుంటాడు. పగలు అన్ని బైక్స్ ఎదురుకొస్తుంటే బండి స్లో చేయకుండా గుడ్డోలో డ్రైవర్ ఎదురుగా పోతే ట్రాక్ తప్పదా మరి? ఏదోలా కథలో విలన్ ఇరికించేయాలన్న డైరెక్టర్ తాపత్రయం తప్ప ఇంకేం లేదు అక్కడ. అండ్ ఆ విలన్ ట్రాక్ అనేది చాలా అన్నెసెసరీ, కొంచెం కూడా సినిమాకి అవసరమే లేదు. ఇన్ఫాక్ట్ అదే పెద్ద తలకెప్పుడు తెప్పించింది. ఆ లవ్ స్టోరీ మీదే ఫోకస్ పెట్టి కష్టమో నష్టమో దాని మీదే వెళ్ళిపోయి ఉంటే నిజంగా ఇంత టార్చర్ ఉండేది కాదు మనకి. హారబుల్ సెకండ్ హాఫ్, లిటరల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే తల పట్టుకున్నాను నేను. టూ మచ్ అవుట్ డేటెడ్ అది. ఇంక ఎమోషన్ అంటారా, ఎక్కడ వర్కౌట్ అవ్వాల. డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ నచ్చలేదు నాకు. దట్టు చాలా స్లో నరేషన్ ఉంటుంది. అండ్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో డైరెక్టర్ ఒక్కరిదే కాదు, కిరణ్ అన్నది కూడా అంతే తప్పు ఉంది. ప్రజెంట్ జనరేషన్కి ఎలాంటి స్టోరీలు ఎక్కుతాయా అనేది ముందే జడ్జ్ చేయలేకపోవడం ఆయన తప్పే. ఇంకా సాంగ్స్ అయితే కోపమా నన్నిలా అనేది ఒక సాంగ్ సెకండ్ హాఫ్లో ఉంటుంది, అదైతే నచ్చింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చారు శామ్ సిఎస్. అండ్ ఒక సజెషన్ ఏంటంటే, కిరణ్ అన్న అరిచి చెప్పే డైలాగ్స్ తన సినిమాలో తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తను అరుస్తుంటే గొంతులో బేస్ పోయి ఒక రకమైన వాయిస్ వస్తుంది. ఇది ఒక్క సినిమాతో చూసి చెప్పట్లో నేను ప్రతి సినిమాకి ఇది నోటెడ్ చేశా. అండ్ ఫైనల్గా ఇది నా రివ్యూ కన్నా కూడా ఫ్రస్ట్రేషన్ అంటే బెటర్గా ఉంటుందేమో. కిరణ్ గారు సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటా నేను. అందుకే ఈ కోపం. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. అక్కడక్కడ సత్య గారి కామెడీ తప్పించి సినిమా చూస్తున్నంతసేపు మన ఫేస్లో ఏ ఎమోషన్ ఫీల్ అవ్వకుండా డైరెక్టర్ విశ్వ గారు చేయగలిగారు. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.